నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్నపిల్లల్లో వచ్చేటువంటి టైప్ 1 డయాబెటీస్ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి? అలాగే దీనికి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిషోర్ బస్కే గారు, చిల్డ్రన్ ఎండోక్రినాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ సికింద్రాబాద్ హాస్పిటల్. హలో సార్. థ్యాంక్ యూ. సార్, చిన్నపిల్లల్లో వచ్చేటువంటి టైప్ 1 డయాబెటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లక్షణాలు ఏ రకంగా కనిపిస్తాయి? ఎలా మనం గుర్తించగలుగుతాం? టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్నపిల్లల్లో అరుదుగా సంబంధించే ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. సో వీళ్ళల్లో ఇన్సులిన్ లోపం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. సో శరీరంలో ఇన్సులిన్ తగ్గడం వల్ల రక్తంలో షుగర్ పెరుగుతుంది. ఎప్పుడైతే షుగర్ అనేది రక్తంలో పెరుగుతుందో ఆ పెరిగిన షుగర్ అనేది యూరిన్లో బయటికి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల మొదటగా కనిపించే లక్షణం అతిమూత్రం. మూత్రం అనేది ఎక్కువ పోవడం వల్ల శరీరంలో నీటి నిల్వలు తక్కువ అవ్వడం వల్ల ఎక్కువ దాహం జరుగుతుంది. సో దానివల్ల నెక్స్ట్ పిల్లలు ఎక్కువ వాటర్ తాగడం. వాటర్ మూత్రంలో బయటికి వెళ్ళేటప్పుడు యూరిన్తో పాటు తిన్న ఆహార పదార్థాలు, మినరల్స్, విటమిన్స్ కూడా బయటికి పోవడం వల్ల ఆకలి ఎక్కువ జరగడం. ఆకలి ఎక్కువ జరుగుతూ అతిమూత్రం, అతి దాహం జరుగుతూ ఇంత తిన్నా కానీ బరువు పెరగకపోవడం, ఇవన్నీ 4 ప్రధానమైన లక్షణాలు. సో దీన్ని 4Tగా అంటారు. అంటే టాయిలెట్ ఎక్కువ పోవడం, 1T ఫర్ టాయిలెట్, 2nd T ఫర్ థర్స్ట్ అంటే అతి దాహం జరగడం, 3rd T అంటే టైర్డ్నెస్ అంటే తొందరగా అలసిపోవడం, 4T అంటే నైట్ టైం కూడా యూరిన్ ఎక్కువ ఉంటుంది. సో నార్మల్గా చిన్నపిల్లలు లెస్ దాన్ 5 years ఉన్న వాళ్ళు 2-3 times పర్ డే పోతారు. 5 to 10 years ఉన్న వాళ్ళు 1-2 times పోతారు. యూజువల్గా 10 times ఉన్న వాళ్ళు జనరల్గా నైట్ టైంలో యూరిన్ పాస్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు నిద్రలో. సో అలా కాకుండా నార్మల్గా ప్రొడ్యూస్ చేసే యూరిన్ కంటే ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళినా, ఎక్కువ విరివిగా వెళ్ళినప్పుడు ఎక్కువ క్వాంటిటీ పోసినా, అండ్ అంతేకాకుండా అప్పుడప్పుడు జనరల్గా వెరీ రేర్గా జరిగేది ఏంటి అంటే యూరిన్ పోసినప్పుడు జనరల్గా పిల్లల్లో అట్టు అనేది కట్టదు ఫ్లోర్ పైన యూరిన్ పోసినప్పుడు. ప్లస్ స్మెల్ అనేది కూడా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ అమోనియా స్మెల్ అనేది రాదు. సో స్మెల్ రాకపోయినా బాగా డైల్యూటెడ్ వైట్ కలర్ యూరిన్ ఉన్నా, లేదా యూరిన్ పోసినప్పుడు ఎక్కువ అట్టు కట్టినా, లేదా యూరిన్ పోసినప్పుడు అక్కడ చీమలు ఎక్కువ చేరినా అది కూడా ఒక లక్షణమే జరగచ్చు. అంటే యూరిన్లో నురగ లాంటిది కనిపించినా కూడా డౌట్ పడాలి. అంటే నురగ రావడానికి ఆల్బుమిన్ కానీ, ప్రోటీన్ కానీ, లేదా మనం తిన్న ఆహారంలో ఉన్న ఏమైనా మినరల్స్, విటమిన్స్ లూజ్ అయినా కానీ, లేదా కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉన్నా కానీ అది నురగ రావడం, లేదా వైట్ కలర్ లాగా జరగవచ్చు. అంటే షుగర్ ఎక్కువ ఉన్నా జరగవచ్చు. సో బట్ లక్షణాలు జనరల్గా అయితే అతిమూత్రం, అతి దాహం, బరువు ఎక్కువ పెరగకపోవడం, అలిసిపోవడం, వామిటింగ్స్ అవ్వడం, కడుపు నొప్పి రావడం, అండ్ హెడేక్ రావడం, అండ్ ఓర్పు అనేది లేకపోవడం, మూడ్ స్వింగ్స్, ఇవన్నీ జరగడం అనేది జనరల్గా టైప్ 1 డయాబెటీస్లో కనబడే లక్షణాలు. సో ఇప్పుడు ఒకవేళ ఈ లక్షణాలు గుర్తించిన తర్వాత ఒక హాస్పిటల్కి వస్తే ఎటువంటి పరీక్షలు చేస్తారు? ఎలా డయాగ్నోసిస్ చేసుకుంటారు పిల్లల్ని? సో జనరల్గా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటే జనరల్గా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కొన్ని కండిషన్స్లో డయాబెటీస్ లేకపోయినా మనం డయాబెటీస్ని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఫ్యామిలీలో డయాబెటీస్ ఉన్నా కానీ, లేదా డయాబెటీస్ వచ్చే ట్విన్స్ సిబ్లింగ్ ఉన్నా కానీ, లేదా ఏదైనా డయాబెటీస్ని కారణం చేసే మందులు వాడినప్పుడు డయాబెటీస్ ఉందని అనుకొని మనం డయాబెటీస్ రిలేటెడ్ టెస్ట్ చేయాలి. సో 1 రక్త పరీక్షలు, 2 మూత్ర పరీక్షలు. సో రక్త పరీక్షలు వచ్చేసరికి ర్యాండమ్ బ్లడ్ షుగర్ లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అలా చేయాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 125 కంటే ఎక్కువ ఉన్నా, ర్యాండమ్ బ్లడ్ షుగర్ 200 కంటే ఎక్కువ ఉన్నా. అంతేకాకుండా ఇదే షుగర్లో HbA1c అని ఒక పారామీటర్ ఉంటుంది. HbA1c అనేది డయాబెటీస్ లేని వాళ్ళకు 5.7 కంటే తక్కువ ఉండాలి. 5.7 to 6.5 ఉంటే ప్రీ డయాబెటీస్, 6.5 కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ అని నిర్ధారిస్తుంది. యూరిన్ విషయానికి వచ్చేసరికి జనరల్గా యూరిన్లో షుగర్ అనేది కనిపించొద్దు. ఒకవేళ కనబడిన ట్రేస్ లేదా +1 షుగర్ వరకు స్ట్రెస్ వల్ల కానీ, లేదా తిన్న ఇమీడియట్గా ఫుడ్ ఎక్కువ జంక్, ఎక్కువ స్వీట్ తిన్నప్పుడు యూరిన్లో +1 వరకు షుగర్ కనిపించవచ్చు. సో +1 కంటే షుగర్ ఎక్కువ ఉన్నా, లేదా బ్లడ్లో షుగర్ 125-200 కంటే ఎక్కువ ఉన్న షుగర్ ఉందని చేయడం జరుగుతుంది. సో ఇవి నార్మల్గా రొటీన్ ప్రతి చిన్న హాస్పిటల్లో కూడా అవైలబుల్ ఉండే టెస్ట్. సో ఒక్కసారి నిర్ధారించిన తర్వాత రీజన్ కనుక్కోవడానికి స్పెషల్ టెస్ట్లు ఉంటాయి. సో చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ఈ టైప్ 1 డయాబెటీస్ని ఎలా ట్రీట్ చేస్తారు? సో ట్రీట్మెంట్ అంటే ఇది ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే షుగర్ వ్యాధి. సో దీనికి ఓన్లీ అవైలబుల్ ట్రీట్మెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్, నాట్ ఓన్లీ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, ఈవెన్ డెవలప్డ్ నేషన్స్ లైక్ UK,
అమెరికా, ఆస్ట్రేలియా, ఈవెన్ దుబాయ్, ఇన్ దోస్ కంట్రీ అంటే ఆ కంట్రీస్లో కూడా ఓన్లీ అవైలబుల్ ట్రీట్మెంట్ ఈజ్ రీప్లేసింగ్ ఇన్సులిన్. అంటే ఇన్సులిన్ లోపాన్ని మనం దానితో భర్తీ చేయాలి, అంటే ఇన్సులిన్ని బయట నుంచి ఇవ్వాలి. సో ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవాల్సి వస్తుంది. ఇన్సులిన్ అనేది తిన్న ఆహారం అనేది అరిగి కరిగి ఒంటి పట్టడానికి హెల్ప్ అవుతుంది. సో ఇన్సులిన్ తీసుకోకుండా ఎన్నిసార్లు ఆహారం తీసుకున్నా అది షుగర్గా పెరగడం లేదా షుగర్ సంబంధిత టాక్సిన్స్ అంటే కీటోన్స్ యాసిడ్స్గా మారి దుష్పరిణామాలని కలగజేస్తుంది, కానీ ఎటువంటి ఉపయోగం జరగదు. సో ఏ టైప్ 1 డయాబెటీస్కైనా ఇన్సులిన్ లేకుండా తినబెట్టడం వల్ల దుష్పరిణామాలే జరుగుతాయి తప్ప ఉపయోగకరంగా ఉండదు. సో ఇన్సులిన్ అనేది లైఫ్ సేవింగ్. అంటే జనరల్గా టైప్ 1 డయాబెటీస్ బ్రతకాలి అంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగా ఉండాలి అంటే, లైఫ్ స్పాన్ బాగుండాలంటే వాళ్ళను బ్రతికించే వజ్రాయుధం, అమృతం ఇన్సులిన్. ఒక మనిషి గాలి ఎలా పీలుస్తాడో, ఎలా నీళ్లు తాగుతారో, ఎలా తింటారో మర్చిపోకుండా ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు అంతే శ్రద్ధతో ఇన్సులిన్ తీసుకోవాలి. వాళ్ళను బ్రతికిచ్చే అమృతం ఇన్సులిన్. ఇన్సులిన్ లేకపోతే కాలక్రమేణా షుగర్ అనేది అవయవాలను పాడు చేస్తూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్పాన్ని తగ్గిస్తుంది. సో ఇన్సులిన్ అనేది వాళ్ళను బ్రతికిచ్చే జీవనాధారం. సో ఇన్సులిన్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. ఇప్పుడు చిన్నపిల్లల్లో అంటే ఇప్పుడు తినక ముందు తిన్న తర్వాత ఈ గ్లూకోజ్ చెక్ చేసుకోవటం ఇదంతా వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కదా, పిల్లలు దాన్ని కూడా భరించడం కష్టం అవుతుంది కదా. సో ఎలాంటి టెక్నాలజీ అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది వాళ్ళకి, పెయిన్లెస్ టెక్నాలజీస్? సో జనరల్గా పాతకాలంలో మన బాడీలో షుగర్ వ్యాధి ఉందా లేదా అనేది కొన్ని వందల వేల సంవత్సరము స్లేవ్స్ని, బానిసలని ఎఫెక్టెడ్ పేషెంట్ యొక్క యూరిన్ టేస్ట్ చేయమనేవాళ్ళు. సో ఆ స్లేవ్కి యూరిన్ స్వీట్ అనిపిస్తే అరే ఈ మనిషికి షుగర్ వ్యాధి ఉంది అని ట్రీట్ చేసేవాళ్ళు. కాలక్రమేణా ఏమైంది, ఈ షుగర్ వ్యాధి ఉందా లేదా అనేది ల్యాబ్కి వెళ్ళి రక్త పరీక్ష టెస్ట్ చేసి ఆ రక్తంలో షుగర్ ఎక్కువ ఉందా లేదా అని తెలిసేది. సో దీనికి సంబంధిత ల్యాబ్ అవైలబుల్ ఉండాలి. సో కాస్ట్ ఫ్యాక్టర్ అండ్ ఎక్స్పర్టీజ్ ఉండాలి. సో దాని తర్వాత తరానికి ఏమైంది, రక్తంలో షుగర్ పెరిగిందా లేదంటే పాయింట్ ఆఫ్ కేర్ గ్లూకోమీటర్స్ అని వచ్చినాయి. సో గ్లూకోమీటర్కి స్ట్రిప్ ఉంటుంది, ప్రిక్ చేయాలి, బ్లడ్ డ్రాప్ వస్తుంది, స్ట్రిప్ మీద పెడితే షుగర్ వాల్యూ ఎంత వస్తుందని తెలుస్తుంది. వీటన్నిటికీ కూడా ఏంటి, చైల్డ్ని ప్రిక్ చేయాలి, నొప్పి తెలుస్తుంది, బ్లడ్ చూడాలి. సో పేరెంట్స్కి కూడా ఒక తెలియని ప్రెషర్, టెన్షన్ మూమెంట్ అవుతుంది. సో వీటిని ఇన్వేజివ్ టెక్నిక్స్ అంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చే టెక్నిక్స్ ఏంటి అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. అంటే స్మాల్ సెన్సార్స్ ఉంటాయి, వాటిలో చిప్స్ ఉంటుంది, దాన్ని మనం బాడీకి అప్లై చేయాలి. సో ఆ సెన్సార్ కాస్ట్ వచ్చి ₹2 సైజ్లో ఉంటుంది అన్నమాట. ఆ సెన్సార్ బాడీకి అప్లై చేస్తే మన టిష్యూలో ఉన్న షుగర్ లెవెల్ని డిటెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనం ప్రిక్ చేయకుండానే, బ్లడ్ బయటికి తీయకుండానే బ్లడ్లో షుగర్ ఎంత ఉంది అనేది చూడొచ్చు. ఇది కరెంట్గా ఆల్ ఓవర్ ది వరల్డ్ సెన్సార్ CGMS అప్లై చేసి షుగర్ టెస్ట్ చేయడం. మేబీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇన్ఫ్రారెడ్ అనే టెక్నాలజీ అప్లై చేసి మనం బయోమెట్రిక్ ఎట్లయితే అప్లై చేస్తామో, ఇట్లా తంబు పెడితే మన ఫింగర్ ప్రింట్, మన బయోడేటా ఎట్లయితే వస్తుందో, సో ఇన్ఫ్రారెడ్ అనే సెన్సార్స్ వస్తున్నాయి. వాటిపైన మన ఫింగర్ పెడితే ఇన్ఫ్రారెడ్ ద్వారా హిమోగ్లోబిన్కి షుగర్ ఎంత అటాచ్ అయింది, బ్లడ్లో ఎంత షుగర్ ఉందని తెలుసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇవి రీసెర్చ్లో ఉన్నాయి. మేబీ ఇన్ కమింగ్ హాఫ్ ఏ డికేడ్ టు 1 డికేడ్లో నాన్ ఇన్వేజివ్ షుగర్ చెక్ చేసే డివైసెస్ వచ్చే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఎట్ ది మూమెంట్ మోస్ట్ అడ్వాన్స్డ్ షుగర్ టెస్టింగ్ ఏంటి అంటే సెన్సార్, CGMS సెన్సార్ని అప్లై చేస్తే దాంట్లో ప్రిక్ చేయకుండానే షుగర్ తెలుసుకునే విధానం అవైలబుల్ అందుబాటులో ఉంది. సార్ ఇప్పుడు జనరల్లీ పెద్దవాళ్ళనే అసలు మనం కంట్రోల్ చేయలేం తిండి విషయంలో, అలాంటిది పిల్లల్ని ఆహార పదార్థాల విషయంలో కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో మన దగ్గర ఉండేటప్పుడు ఓకే, స్కూల్స్కి కూడా పంపిస్తూ ఉంటాం కదా, అక్కడ తెలియకుండా కూడా ఏదైనా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా తీసుకొని చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఎనీథింగ్, ఏవైనా స్వీట్ ఐటమ్స్ కూడా తింటూ ఉండొచ్చు. ఒకవేళ షుగర్స్ అనేది ఫ్లక్చువేట్ అయిపోతే సడన్గా ఏం చేయాలంటారు ఆ టైంలో? సో గుడ్ క్వశ్చన్. సో జనరల్గా డయాబెటీస్ అనగానే ఫుడ్ ద్వారా వచ్చింది, ఫుడ్ అది తినొద్దు ఇది తినొద్దు అని రెస్ట్రిక్షన్సే తప్ప ఏది తినాలో అని చెప్పే మాధ్యమం అనేది లేదు. అంటే ఈవెన్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఒక షుగర్ వ్యాధి, డయాబెటీస్ వచ్చిన పేషెంట్ ఏది తినాలి ఏది తినకూడదు అంటే టు సమ్ ఎక్స్టెంట్ పెద్దవాళ్ళకు అట్లీస్ట్ ఒక డైటరీ అడ్వైజ్, డైట్ గైడ్లైన్స్ దొరుకుతాయి. కానీ చిన్నపిల్లల్లో ఎటువంటి ఆహారపు నియమాలు పాటించాలి అనే ఎక్కడ డాటా, డీటెయిల్స్ అనేవి కూడా అవైలబుల్ ఉండవు. ఎందుకంటే పెద్దవాళ్ళని డైట్ తోటి లిమిట్ రెస్ట్రిక్ట్ చేయవచ్చు, వాళ్ళకి గ్రోత్ డెవలప్మెంట్ అయిపోయింది. చిన్నపిల్లలు ఇంకా హైట్, వెయిట్ పెరగాలి, వాళ్ళు తీసుకునే ఎనర్జీ లెవెల్ ఎప్పుడు కూడా సఫిషియంట్,
ఎక్కువగా ఉండాలి. అందువల్ల టైప్ 1 డయాబెటీస్ని ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్సులిన్ తీసుకునే ప్రతి చిల్డ్రన్ కూడా, షుగర్ చేసుకునే ప్రతి చైల్డ్ కూడా నార్మల్గా అందరు పిల్లలు తినే ఆహారపు అలవాట్లను ఫాలో అవ్వచ్చు. కాకపోతే కొన్ని నియమాలను శ్రద్ధలో పెట్టుకోవాలి. ఏ ఫుడ్ అయితే ఎక్కువ తీపి ఉంటుందో, అంటే దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. సో షుగర్ లెవెల్ని బట్టి, తీపితనాన్ని బట్టి అతి తీపి, మధ్య తీపి, తక్కువ తీపిగా ఆహార పదార్థాన్ని విభజిస్తారు. అంటే ఏ ఫుడ్లో అయితే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందో, మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందో, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉందో తెలుసుకోవాలి. ఏ ఆహార పదార్థాల్లో అయితే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందో ఆహార పదార్థాలని దూరంగా పెట్టాలి. ఒకవేళ తినాల్సి వచ్చినా ఇన్సులిన్కి అనుబంధించి, అంటే ఇన్సులిన్ వేసుకునే టైంలో, ఆ మీల్ టైంలో ఐస్ క్రీమ్ కానీ, లడ్డు కానీ, చాక్లెట్ కానీ తినవచ్చు. సో టైప్ 1 డయాబెటీస్ వచ్చినంత మాత్రాన లడ్డు తినొద్దు, చాక్లెట్ తినొద్దు, పేస్ట్రీ తినొద్దు, ఇటువంటివి ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఇచ్చినా ఇన్సులిన్కి అనుబంధించి తినబెట్టడానికి ప్రయత్నం చేయాలి. సో సింపుల్ మెయిన్ బేసిక్ ఫండా, ఏ ఫుడ్లో అయితే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందో, మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందో ఆ ఆహార పదార్థాలు ఎక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలు తినకూడదు. ఇన్సులిన్ వేసుకునే ప్రతి చైల్డ్ కూడా 4 to 5 times ఆహారాన్ని సూచా తప్పకుండా, క్రమం తప్పకుండా తీసుకోమని చెబుతాం. సో క్వాంటిటీని తక్కువ చేయడం కానీ, తినే ఆహారపు నంబర్స్ని, అంటే 4 times 5 times తింటారు కొంతమంది పిల్లలు, దాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. సరైన విధంగా షుగర్ చెక్ చేస్తూ, ఇన్సులిన్ వేసుకొని, డైట్ ఫాలో అవుతూ, ఎక్సర్సైజ్ అనే ఈ 4 పిల్లర్స్ని ఫాలో అయితే టైప్ 1 డయాబెటీస్ని జయించి కావాల్సిన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో టైప్ 1 డయాబెటీస్ లక్షణాలు ఏ రకంగా మనం గుర్తించగలుగుతాం, అలానే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Yeah.